బంజారాలకు సంబంధించి లంబాడాలకు సంబంధించినటువంటి భాష గోర్ బౌలి భాష రాజ్యాంగం పరంగా గుర్తింపు లేదు అధ్యక్ష. ఈ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అంటే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ యొక్క షెడ్యూల్లో చేర్చేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష జాతులు సంస్కృతులు భాషల పరంగా ఎంతో వైవిధ్యతను విశిష్టతను ప్రత్యేకతను కలిగిన దేశం భారతదేశం. అందుకే విన్సెంట్ ఆర్థర్ స్మిత్ వంటి చరిత్రకారులు భారతదేశాన్ని మ్యూజియం ఆఫ్ కల్చర్స్ అన్నారు అధ్యక్ష. అలా భాషా సంస్కృతి పరంగా విశిష్టతను కలిగినటువంటి భాష ఈ గౌరబాలి భాష. ఈ గౌరబాలి భాషను బంజారాలు లంబాడా ప్రజలు మాట్లాడతారు. దీని అర్థం స్వభాష మాతృభాష అని అర్థం. వారందరినీ కలిపి గోర్మాటి అంటే సొంత జనులు స్వజనులు అని పిలుస్తారు అధ్యక్ష. లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఓ ప్రముఖమైన భాషగా ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోదగింది ఈ గోర్బాలి భాష అధ్యక్ష. భారతదేశంలో లంబాడాలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉంది. అయితే 14వ శతాబ్దం నుంచి బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తూ ఉంది. వీరి మూలాలు రాజస్థాన్లోని మేవాడి ప్రాంతంలో ఉన్నాయని, అక్కడి నుంచి వలసల ద్వారా దేశమంతటా విస్తరించారని, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం మొఘళ్ల కాలం నుంచి ఆ విస్తరణ ఆ వలసలు మరింత వ్యాప్తి చెందాయని తెలుస్తూ ఉంది. దీనికి తోడు చరిత్రకారుల కథనం ప్రకారం బంజారాలు పశుపాలకులుగా సంచార జాతులుగా వ్యాపార శ్రేణులుగా వేరువేరు ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని, అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వీరు విస్తరించారనేది చెప్పవచ్చు. అట్లాగే అధ్యక్ష బంజారాలకు సంబంధించినటువంటి సంస్కృతి వస్త్ర వేషధారణకు సంబంధించి లంబాడాల ప్రత్యేకత ప్రధానంగా వారి వస్త్రధారణలో కనిపిస్తుంది. వస్త్రాలపై దారాలతో అల్లికలు పూసలు గాజు వస్తువులను కడతారు. వెండి ఆభరణాల అలంకరించుకుంటారు. వీటన్నిటికీ మూలాలు రాజస్థానీ సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి తోడు ముఖంపైన చేతుల మీద చెంపలపైన పచ్చబొట్టు పొడిపించుకునేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తూ ఉంది. లంబాడా సోదరీమణుల వస్త్రధారణ మరింత ప్రత్యేకత ఉంటుంది. వీరు దంతపు గాజులను భుజాల నుండి చేయి వరకు మణికట్టు వరకు చేయి నిండుగా ధరిస్తారు. అట్లాగే ఇక వారి దుస్తులపైన కూడా ఫేటియా అంటే స్కర్ట్, అట్లాగే కంచలి, బాలియా, బ్యాంగిల్స్, వంకడి, హస్లీ అంటే నాణ్యాలతో తయారు చేసినటువంటి మెడహారం, అట్లాగే ముక్కు రింగు, కోట్ల